సమయం రాత్రి 8:25. ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న పూజ 9 గంటల కల్లా ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సిన అసైన్మెంట్తో కుస్తీ పడుతుంది. 40 మార్కుల కోసం తను చేసే ప్రయత్నం వర్ణనాతీతం. పూజ ఇంట్లో వాళ్ళంతా దగ్గర బంధువుల పెళ్లి ఉండడంతో ఊరికి వెళ్లారు. ఆ అసైన్మెంట్ సబ్మిషన్ ఉండడంతో పూజ వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. కరెక్ట్గా అసైన్మెంట్ పూర్తి అవ్వొచ్చేసరికి సడన్గా కరెంటు పోయింది. ఇంట్లో క్యాండిల్ లైట్ వెలుతురు ఉన్నా ఫోన్లో కూడా సిగ్నల్ లేకపోవడంతో తనకి టెన్షన్ ఎక్కువైపోయింది. ఇంట్లో తమ్ముడు లేకపోవడంతో తనకి ఏడుపు వచ్చేసింది. ఫ్రెండ్స్కి కాల్ చేద్దామన్నా సిగ్నల్ లేదు. పోనీ ఇంటి కింద ఓనర్ని హెల్ప్ అడుగుదామంటే ఆయనది కీప్యాడ్ ఫోన్ అని గుర్తొచ్చి నీరసపడింది. ఒక్కపోత ఒక పక్క, నిరుత్సాహం మరో పక్క. ఇక చేసేది లేక ఫోన్ పట్టుకొని మేడపైకి వెళ్ళింది. సిగ్నల్ కోసం మొత్తం టెర్రస్ అంతా తిరిగింది, కానీ ఉపయోగం లేదు. ఇక తను నిస్సహాయంగా చుట్టూ చూస్తుండగా పక్కింటి అబ్బాయి మేడపై ల్యాప్టాప్తో వర్క్ చేసుకుంటూ కనిపించాడు. వాళ్ళ ఇంట్లో లైట్ వెలుగుతుండడం చూసి ఇన్వర్టర్ ఉందేమో అనుకుంది. ఇంతలో తన మనసులో ఒక ఆలోచన. తనని వైఫై అడిగితే